పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 8వ వచనం చదువుకున్నట్లయితే, కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడికే కారకము. కీడు చేయవారు నిర్మూలమగుదురు. చాలండి ప్రియమైన సహోదరి సోదరులారా, చూడండి ఈ మాట శ్రద్ధగా మనం గమనించినట్లయితే దావీదు అనే భక్తులు చూడండి స్పష్టంగా ఈ మాట తెలియపరుస్తున్నాడు. ఏమంటే కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడుటకు అది కీడుకే కారణము అన్నాడు. ఏం చేయకూడదంట? మనిషి కోపపడకూడదు, ఆగ్రహం పడకూడదు, వ్యసనం పడకూడదు. చూడండి, మానవుల్లో ఈ మూడోది అనుకో ఈ కీడు చేయవాలంటే ఏమవుతారంట? నిర్మూలం అవుతారంట. నిర్మూలం అంటే ఏంటండి? నశించిపోతారు, లేదంటే మరణిస్తారు, లేదంటే ఈ భూమి మీద నుంచి లేకుండా దేశ దిమ్మలు అవుతారు. కాబట్టి చూడండి, ఈ దావీదు స్పష్టంగా ఎందుకు ఈ మాట తెలియవలసినాడంటే మనుషుడిగా చూడండి మనలో ఈ చెడు లక్షణాలు ఏం చేయకూడదంట, ఉండకూడదంట. ప్రియమైన సహోదరులు, అందుకని చూడండి కోపం వల్ల అంట మానవుడు ఏమవుతున్నాడు? దేవుడికి దూరం అవుతాడు. ప్రియమైన సహోదరి సహోదరులు, చూడండి మనుషుడి కంట డబ్బు లేకుండా ఓరకు వచ్చేది ఏంటండి? పాపం. చూడండి, చిన్న బాలుల మొదలుకొని వృద్ధుల వరకు చూడండి ప్రతి మనిషికి వచ్చింది పాపం వచ్చింది. చూడండి, సంవత్సరం వయసులో ఉన్నదైనా చూడండి, 70-80 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళకైనా చూడండి, ఎవరి వయసులో ఉన్న వాళ్ళకైనా ఒక చిన్న మాట అంటే ఏం చేస్తారు? పడతారండి. చిన్నపిల్లలు వాడరు, పెద్దవాళ్ళు వాడరు. ఓరుకోరికి ఏం చేస్తారు? కోపపడతారు. ప్రియమైన సహోదరి సోదరులు, అందుకని ఏమన్నాడు? కోపాన్ని మానము అన్నాడు. మనిషిగా చూడండి మనలో ఏమి రాకూడదు? కోపం అనేది. అలాగే చూడండి ఆగ్రహం కూడా ఉండకూడదు. కొంతమంది చూడండి ఏం చేస్తారు? చిన్న పెద్ద లేకుండా ఏం చేస్తారు? ఆగ్రహంతో వాళ్ళ మీదకి వెళ్తారు. నువ్వెంత అని చెప్పి వాళ్ళ మీదకి వెళ్ళి చూడండి ఏం చేస్తారు? కోపపడతా ఉంటారు, ఆగ్రహపడతా ఉంటారు. చూడండి, నేను పెంచి కానీ చూడండి పోషించిన తల్లిదండ్రులు ఒక వృద్ధాప్య వయసుకు వచ్చినప్పుడు చూడండి వారు నీ మాట వినకుండా ఇసుకిస్తున్నారు. ఏం చేస్తావు? వారిని చూసి ఏం చేస్తామండి? ఆగ్రహపడతాం. అసలు ఏముండదు, నువ్వు నా ముందర ఉండొద్దు, నువ్వు నా ముందర అన్నం తినొద్దు, నువ్వు నా ముందర కూర్చోవద్దు, అలా ఉండొద్దు, ఎటు వచ్చి పక్కకి వెళ్ళిపోమని ఆగ్రహపడతా ఉంటారు. కొంతమంది ఏం చేస్తామండి? వ్యసన పడతా ఉంటాం. ఈ వ్యసనం కానీ చూడండి, ఆగ్రహం కానీ చూడండి కోపానికి ముఖ్యమైనవి. ఏంటంట? కోపానికి ఇది రెండు ముఖ్యమైనవి. చూడండి, ఈ కీడు చేయాలంటే ఏమవుతారు? నిర్మూలం అవుతారు. మన సహోదరులు, కాబట్టి కోపాన్ని మానేయాలి, ఆగ్రహాన్ని విడిచిపెట్టాలి, వ్యసనంతో కీడు చేయకూడదు. ఇలా నువ్వు జీవించేవరకు నీ జీవితం ఏమైంది? నువ్వు ఎంత సంతోషంగా ఉన్నా, నువ్వు ఎంత ఆనందంగా ఉన్నా, ఆనందం నీ నుంచి ఏమైందండి? ఉండిద్దా? ఏమవుతుంది? వెళ్ళిపోయింది. కాబట్టి మనుష్యుడిగా మనలో ఏమనకూడదు? కోపం అనేది ఉండకూడదు. దాన్ని మనం ఏం చేయాలన్న మానివేయాలి. కొంతమంది ఏమంటారంటే చూడండి, చిన్న మాట అన్నా పెద్ద మాట అన్నా ఊరికి నాకు ఏమవుతుంది?
కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోగలమా? చేసుకోగలమండి? చేసుకోలేమా కోపాన్ని? చూడండి, నేను ఒక మాట నేను ఓర్చుకుంటావా? నేను ఒక దెబ్బ కొడితే ఓర్చుకుంటావండి? కోపాన్ని మనం మానేయగలమా? తీసేసుకోగలమా? తీసేసుకోలేమా? కోపాన్ని తీసేసుకోగలమా? చాలా మంది చూడండి, ఈ కోపాన్ని మానుకోలేక, ఈ కోపాన్ని తీసేసుకోలేక చూడండి వారి కుటుంబాన్ని కోల్పోతున్నారు, వారి బంధువులు కోల్పోతున్నారు, వారి స్నేహితులు కోల్పోతున్నారు, వారి సహోదరులు కోల్పోతున్నారు, దేవుడితో సహవాసాన్ని కోల్పోతున్నారు. చూడండి, ఇద్దరు భక్తులు ఉన్నారు. ఎవరండి? కయ్యూను, హేబేలు. వీళ్ళిద్దరు ఎవరు? దేవుడు సృష్టించినటువంటి హవ్వ ఆదాము యొక్క సంతానం. సహోదరి దేవుడు చూడండి కయ్యూనుని హేబేలుని ఇచ్చినప్పుడు చూడండి హవ్వను ఎంతో సంతోషపడి దేవుడు నాకు ఈ కుమారుని ఇచ్చాడు అని ఆయన కొరకు చూడండి మహిమపరచాలని ఆమె ఎంతో సంతోషపడింది. అలాగే చూడండి వీరు పెద్ద అవుతున్న భక్తిలో ఎదుగుతా వచ్చారట. ఎలా ఉన్నారు చెప్పండి? మరి పెద్ద వయసు వచ్చే సమయానికి కయ్యూనేమో ఏం చేస్తున్నాడు? వ్యవసాయం చేస్తున్నాడు. తండ్రి వ్యవసాయకుడు. ఆదాము తోటలో నుంచి విడిచిపెట్టిన తర్వాత వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. అలాగే తండ్రి బాటలో చూడండి కుమారుడు కూడా ఏం చేస్తున్నాడు? వ్యవసాయం చేస్తున్నాడు. చూడండి, కయ్యూను పెద్దవాడు వ్యవసాయం చేస్తుంటే తన చిన్నవాడైనటువంటి హేబేలు గొర్రెలు కాస్తాడు. మీరిద్దరు చూడండి దేవుడి సన్నిధికి క్రమంగా వస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. భక్తి పౌరులు చూడండి ఇద్దరు. ఒక దినాన్ని చూడండి కయ్యూనికి పంట చూడండి అధికంగా పండింది. హేబేలుకి చూడండి తన గొర్రెలు కూడా అధికంగా వృద్ధిపరచబట్టి ఇద్దరు కలిసి ఏం చేశారంట? దేవుడి సన్నిధికి ఏం తెచ్చారు? అర్పణలు తెచ్చారంట. అర్పణలు తెచ్చారు. ఎలాగంటే కయ్యూను చూడండి తనకు పండినటువంటి పంటలో నుంచి శ్రేష్ఠ భాగమైనటువంటి చూడండి ధాన్యాన్ని, గోధుమల్ని, అలాగే ఆ పంట ఏదైతే తన పంట సంవత్సరం మొత్తం పండిందో ఆ పంటలో మొదటి భాగాన్ని దేవుని సన్నిధికి తీసుకొచ్చాడు. అలాగే చూడండి కయ్యూనుతో పాటు హేబేలైనటువంటి తన తమ్ముడు కూడా తన గొర్రెల్లో చూడండి కొవ్వినటువంటి పశువులు చూడండి స్పష్టంగా బలిష్టంగా ఉన్నటువంటి వాటిని ఏ గాయం లేకుండా ఎటువంటి రోగం లేకుండా బలంగా ఉన్నటువంటి కొన్ని గొర్రెలు కూడా హేబేలు కూడా దేవుని యొక్క సన్నిధికి అర్పణగా తీసుకొచ్చారు. ఇద్దరు దేవుడి సన్నిధికి అర్పణగా తీసుకొస్తే దేవుడు చూడండి కయ్యూను అర్పణ స్వీకరించకుండా ఎవరి అర్పణ స్వీకరించాడంట? హేబేలు యొక్క అర్పణనే స్వీకరించాడు. హేబేలు యొక్క అర్పణ ఆయన ఎందుకు స్వీకరించాడు? కయ్యూను ఎందుకు స్వీకరించలేదు? ఇద్దరు మరి చూడండి ఎదుగుతున్నారు కదా, అవాదం యొక్క సంతానమే కదా, దేవుడు అనే మార్గం తెలుసు కదా, వారం వారం చూడండి దేవుడి సన్నిధికి వస్తున్నారు కదా. కానీ చూడండి దేవుడు కయ్యూను యొక్క అర్పణ స్వీకరించకుండా హేబేలు యొక్క అర్పణ స్వీకరించడానికి కారణం ఏంది? ఏంటండి? చూడండి ఆదికాండం 4వ అధ్యాయం. ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనం చదువుకున్నట్లయితే కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొనుచున్నావేమో
పేలుదు అన్నాడు. ఎవరు చెప్పారు ఈ మాటలు? దేవుడు కయ్యూనుతో చెప్పాడు. ఎందుకంటే కయ్యూనులో ఏముంది? కోపం. తండ్రి మీద కోపడేవాడు, తల్లి మీద కోపడేవాడు, సహోదరుడి మీద కోపడేవాడు, చివరికి చూడండి దేవుడి మీద కూడా ఏం చేస్తున్నాడన్నా? కోపడుతున్నాడు. ఏమన్నాడు? నా తమ్ముడు ఎక్కడ స్వీకరించావు, నాదెందుకు స్వీకరించు అని కోపడి చూడండి, ఆగ్రహపడి మొహం మార్చుకొని ఏం చేస్తున్నాడంట? తన తమ్ముడి మీద వ్యసనం పడుతున్నాడు. వీడు నాకంటే చిన్నోడు కదా, వాడు స్వీకరించడం ఏంటి? నేను బాగా తెచ్చాడు కదా, వాడికంటే ఎక్కువ తెచ్చాడు కదా, దేవుడి సన్నిధిలో చూడండి మంచి మంచి ఆహార పదార్థాలు పెట్టాడు కదా, వాడిని ఎందుకు స్వీకరించలేదు? అయ్యా ఎందుకు నువ్వు స్వీకరించలేదు అని దేవుడి మీదే కోపడుతుంటే దేవుడు ఏం చెప్పాడండి? ఎందుకు మాకు చిన్న కూర్చున్నావు? చిన్న మాట అంటే కోపం వస్తుంది, నీ మాట అనకపోతే కోపం వస్తుంది, నువ్వు చెప్పే పని చేయకపోతే కోపం వస్తుంది, నువ్వేం చేస్తే కోపం వస్తుంది. అసలు కొంతమంది చూడండి, చూసినా కానీ ఏది నాకెంత చూద్దాం అని కోపడతారు. వాళ్ళ ముఖం మీద చూడండి నవ్వు ఉండదు, ఎప్పుడే ఉండిదన్నా కోపం ఉండిద్దండి. మొహం ఎట్లా ఉండింది చూడండి, నిప్పుల్లో కానీ ఉప్పేసి పెట్టబెట్టండి, చిట్టపడ అన్నట్టు. కొంతమంది ముఖం మీద నవ్వు కూడా ఉండదు. వాళ్ళు ఎవరైనా చూసి మాట్లాడతారా? వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకుంటారా? వెళ్ళాలనుకోండి, ఏం చెప్తున్నాడు అని వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి కూడా కొంతమంది మాట్లాడటానికి కూడా ఇష్టపడుతుంటాయి. ఈ కయ్యూని యొక్క జీవితం ఎలా ఉంది చూడండి, దానికి అధికంగా కోపం వచ్చింది. చిన్న విషయాలు, నా అర్థం ఎందుకు స్వీకరించలేదు అని దేవుడు అడిగాడా? ఏం చేస్తున్నాడు? తమ్ముడి మీద వ్యసన పడుతున్నాడు, దేవుడి మీద కోపడుతున్నాడు, ఆగ్రహం పడుతున్నాడు. నేను ఎంతో ఇచ్చా కదా అని కోపడుతుంటే దేవుడు ఏమన్నాడు? నువ్వు ఎందుకు ముఖాన్ని చిన్నపుచ్చుకుంటున్నావు? నీవు సత్క్రియ చేసేయాలా? ఏంటన్నా తల ఎత్తుకొనవా? కోపం ఏం చేస్తారండి? ఏదో ఒక తప్పు చేస్తాడు చేయడు చెప్పండి. చూడండి, కొన్ని హత్యలంట కోపంలో ఉండే చేస్తున్నారంట. ఏదండి? లేదండి. కొంతమంది అంటారు, అయ్యా నువ్వు ఎందుకు హత్య చేసావంటే కోపంలో నా భార్యని చంపాను, ఆస్తి లేదని కోపంలో నా అన్నని చంపాను, నాకు ఫోన్ లేదని కోపంలో నా తల్లిని చంపానని చెప్తాను. చూడండి, అందుకని దేవుడు స్పష్టంగా ఏం చెప్పాడు? నువ్వు సత్క్రియ చేసేయాలా, నువ్వు తల ఎత్తుకొనవా, నువ్వు సత్క్రియ చేయడల్లా నీ వాకిట పాపం వచ్చి ఆ పాపం నిన్ను వెళ్ళిందట. ఏం చేసేది చెప్పండి? కోపం వల్ల మనిషి ఏం చేస్తారన్నా? కోపడు కానీ పాపము చేయకూడదు. సాయంత్రానికి నీ కోపం ఏమవుతుందా? చల్లబడాలి, తీసేసుకోబడాలి. తీసేసుకోకపోతే ఏమైంది? ఆ కోపం చూడండి పగలి ఏం చేస్తావు? పాపం చేయడానికి కాదు. అవునా కదా చెప్పండి? ఈ కయ్యూను చూడండి, తన తమ్ముడి మీద చూడండి కోపం పెట్టుకొని ఒక దినానికి చేసినట్ట పొలంలోకి వెళ్ళి తన తమ్ముడు ఒంటరిగా ఉంటుంది చూసి తన తమ్ముడి మీద పడి ఏం చేశాడంట? ఆయన ఏం చేశాడంట? తన తమ్ముడి మీద పడి చంపేసాడంట. చంపేస్తే ఆ రక్తం చూడండి భూమి కంటినంట. భూమి కట్టడే కాకుండా ఆ రక్తము దేవుడికి ఏం చేస్తాడ? మరగెట్టుకుంటున్నాడు. సరే, ఉన్నటువంటి హేబేలు ఏమైనా తప్పు చేసినా, అన్న తమ్ముడు చంపడానికి ఆయన ఏమైనా తప్పు చేశాడంటే, అన్న ఆస్తి ఏమైనా లాక్కున్నాడా? అన్న భార్యను ఏమైనా లాక్కున్నాడా? అన్ననే
కొట్టాడా? అన్నమేమన్నా హింసించాడా? ఏం చేశాడండి? అన్నకేమన్నా కీడు చేసేది తమ్ముడు? కానీ చూడండి, ఈ అన్న ఏం చేశాడన్నా, ఆ తమ్ముడు చూడండి కోపంలో ఏం చేశాడు? తన మీద పెడితే చంపేశాడు. చాలా మంది చూడండి కోపంలో, వ్యసనంలో ఏం చేస్తారంట? ఎదుటి వ్యక్తులు చంపేస్తారు. కాబట్టి నీలో ఏముండకూడదు? కోపం ఉండకూడదు. కోపాన్ని మానవి మాట్లాడే వాక్యం ఏం చెబుతుంది? ఆగ్రహాన్ని విడిచిపెట్టమంటుంది, వ్యసనాన్ని తీసివేయమంటుంది. ఈ కయ్యూరులో కోపము, ఆగ్రహము, వ్యసనం వల్ల ఏమైపోయాడు తన తమ్ముడు? హత్య చేయమంటాడు. ఏ నింద లేకుండా, ఏ చిన్న పొరపాటు లేకుండా ఉన్న వ్యక్తిని, ఒక నిరపరాధిని, ఏవేలైనటువంటి ఒక నిరపరాధిని కయ్యూరు ఏం చేశాడంట? చంపివేయడానికి కోపం కారణమైంది. కాబట్టి కోపం ఏంటండి? పాపంతో సమానం. అది నేను ఏం చేసిందంట? ఏలింది ఆ కోపం. నువ్వు ఏం చేస్తావు? నీకు తెలిసిందండి కోపం ఏం చేస్తున్నా మనం చేసినా తెలిసిందండి. కోపంలో పెద్దవాళ్ళు కూడా కొడతారు. ఒక అధికారిని కూడా లేదండి. కొన్ని న్యూస్ చూడండి, కోపం గట్ట ఎమ్మెల్యేనే కొట్టుకోవాలి, కోపంతో తల్లిదండ్రులే కొట్టుకున్నారు, కోపంతో చూడండి శనికావేశంలో ఏమైనా ఉన్నారు, ఆత్మహత్య చేసుకున్నారు. కోపంలో చూడండి, ఉద్రేకంలో చూడండి యాక్సిడెంట్లు చేసిన వాళ్ళు ఉన్నారు. వాడి మీద నాకు కోపం ఉంది, వాడిని బయట తీసుకెళ్ళి ఆరుతో గుద్దు తాగి గుద్దిన వాళ్ళు ఉన్నారు. కోపంలో చూడండి భార్యను చంపిన వాళ్ళు కూడా ఉన్నారంటే. ఒక వ్యక్తి అంట పచ్చి తాగుబోతాడు. ఎవరు? పచ్చి తాగుబోతు మద్యం దుకాణం దగ్గర కూర్చొని మందు తాగుతా ఉన్నాడంట. ఆ పచ్చి తాగుబోతు యొక్క ఇంటి మధ్యన ఒక వ్యక్తి ఉన్నాడంట. ఉంటే ఈ మధ్యాహ్నం తాగించండి ఆ వ్యక్తి ఇంటికి వస్తుంటే ఆ ఇంటి పక్క వ్యక్తి చూడండి తనకి ఎదురుగా వెళ్తున్నాడు అన్నారు. ఎట్లా వెళ్తున్నాడు? ఎదురుగా వెళ్తా ఆ వ్యక్తిని ఆపి, మద్యం తాగున్న వ్యక్తిని ఆపి ఏమన్నాడంటే, అయ్యా నీ భార్య ఏం చేసిందో నీకు తెలుసా? ఏమన్నాడంటే, నీ భార్య ఏం చేసిందో నీకు తెలుసయ్యా అనేసి, నేను అర్జెంట్ పని మీద వెళ్తున్నాను అని చెప్పి చూడండి మరలా వచ్చిన తర్వాత జీవితంలో వెళ్ళిపోయాడు. ఏం చేశాడు? నీ భార్య ఏం చేసిందో నీకు తెలుసా అన్నాడు. అయ్యా ఇదిగో నేను ఇదిగో అర్జెంట్ పని మీద వెళ్తున్నా, వచ్చిన తర్వాత నీకు జీవితాలయ్యా అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే చూడండి ఈ తాగిన వ్యక్తి ఆ తాగినటువంటి మైకంలో ఇంటికి వస్తున్నాడు. ఏం చేసింది నా భార్య అని ఆమె మీద పాపంతో చూడండి స్పీడ్కి ఇంటికి వస్తుంటే ఆమె చూడండి ఇంటి దగ్గర ఇల్లు ఉడుచుకుంటా ఉందండి. పొంగని ఇల్లు ఊడుతా ఇల్లు శుభ్రం చేసుకుంటా ఉంటే చూడండి ఇతను బయట గేట్ నుంచి వస్తానే ఆ గేటు పక్కన చూడండి రోకల బండి ఉంటే ఆ రోకల బండి తీసుకొని వస్తానే చూడండి భారీ ఇల్లు ఉడుతూనే ఉంది. ఆ కోపంలో వస్తా చూడండి ఆ రోకల బండి తీసుకొని పెట్ట తల మీద వేసుకుంటున్నాడు. చూడండి తల మీద వేసి భార్యతో చూడండి ఆ తల పగిలి ఆ రక్తం వచ్చి ఆమె అక్కడే పడిపోయి ఏమైంది? చనిపోయింది. చనిపోతే ప్రియమైన సహోదరి సోదరులారా మరలా కోపంలో ఆమె నన్ను అంతే పడేసి మరలా ముందు తాగడానికి వెళ్తే చూడండి ఇంటి పక్క వ్యక్తి ఇతను వెళ్తున్నాడు, ఇతనికి ఎదురుగా ఆ వ్యక్తి వస్తా మరలా ఈ ముందు తాగడానికి వచ్చిన వ్యక్తి నాకు, అయ్యా నీ భార్య ఎంతో మంచిదయ్యా, ఇలా ఇదిగో మేము ఒప్పుకుంటే మా ఇంటికి
కొంతమంది వచ్చి దొమ్మిగా మా మీద పడి పడుతుంటే మమ్మల్ని ఆమె రక్షించిందయ్యా. నీ భార్య ఇదిగో అలాంటి మంచి భార్య దొరకడం నీకెంతో మేలయ్యా. నీ తాగుబోతు భర్త ఏం చేయాలి? ఏం చేయాలండి? ఏడితే భార్య తిరిగి వచ్చిందా? చచ్చిపోయిన భార్య తిరిగి వచ్చిందండి. ఏం చేశాడు ఈయన? ఒక మాట పట్టుకొని చూడండి, ఆయన అసలు అలాంటిది అవునా కాదా, అసలు ఎలాంటిది అని అనుకున్నా. ఆమె నేను అడిగాడండి, అమ్మా ఏం చేశాడు? పక్కింటో చెబుతున్నాడని అడిగాడా? ఏం చేశాడు? మనసులో కోపాన్ని పెట్టుకున్నాడు, అడగకుండా పోయాడు, తల మీద కొట్టి ఆ భార్య తిరిగి వచ్చిందా? కాబట్టి చాలా మంది పాపంలో చేసే తప్పు మరలా తిరిగి క్షమించబడిందా? అందుకేనంట పాపం ఏం చేసింది నిన్ను? ఆ పాపంలో నువ్వు బిడ్డలు ఏం చేస్తావో నీకు తెలియదు, నువ్వు భార్యను ఏం చేస్తావో నీకు తెలియదు, నువ్వు ఎలా చేస్తావో నీకు. ఒకడంట భార్య మీద కోపంతో ఇద్దరు బిడ్డలు తీసుకెళ్ళి ఏడేసాడండి, కాలంలో పడేసాడు. కథ కాదు, మా స్నేహితుని యొక్క భావన చూడిగో, తన భార్య తన బాబర్తి అతను తాగొస్తున్నాడని కొట్టినందుకు వాళ్ళిద్దరి మీద కోపంతో చూడి చిన్న బిడ్డలిద్దరిని తీసుకెళ్ళి చెరువులో పడేసాడు. పడేసి మెత్తగా వచ్చి ఆ భార్య అనుమాన భర్త ఆ బాబా జన్మాన తిరుగుతున్నాడు. తిరుగుతుంటే వీళ్ళేమో పిల్లలు ఎదుగుతా ఉన్నారు. ఎడిపోయారో, ఏంటి పోయారో, ఎలా పోయారో అని అడుగుతుంటే ఈయన కూడా వాళ్ళు అనుమాన తిరుగుతున్నాడు. ఏం తెలియదు. ఒకడు ఎన్ని పక్కనాడు, అయ్యా తెల్లారుజామున మీ బావ మీ ఇద్దరు పిల్లలు తీసుకొని పోయాడయ్యా అనుకో అంటే, అప్పుడు పోలీసులు వచ్చి ఆయన విచారిస్తే అప్పుడు చెబుతున్నాడు, నా భార్య నా బామ్మర్ది ఇద్దరు కలిసి ఆమె నాతో కాపురం చేయకుండా కబూలు ఆడుతుంటే నా బామ్మర్ది కూడా ఆమె సపోర్ట్ చేసి వాళ్ళిద్దరు కలిసి నన్ను కొట్టారు. వాళ్ళు నన్ను కొట్టారు కాబట్టి ఆ కోపంతో ఏం చేయాలి తెలియక ఆ ఇద్దరు తీసుకెళ్ళి ఆలోచన ఉందండి. ఆ కోపం మనిషిని ఏళ్ళప్పుడు చూడండి అతను ఏం చేస్తున్నాడు తనకి తెలిసిందా? కోపంలో అన్నమాట తిరిగి రాదు, కోపంలో చేసిన పని మరలా తిరిగి రాజు సపోర్ట్ చేస్తారు. అందుకని కోపాన్ని ఏం చేయాలన్న మాడి వేయాలి అని సపోర్ట్ చేశారు. మానేస్తున్నావు, అలాగా తీసేసుకున్నావు నీ కోపాన్ని. నువ్వు కోపాన్ని మానుకోమని చెబుతుంది వాక్యం, ఆగ్రహపడమని చెబుతుంది, వ్యసనాన్ని తెచ్చిపెట్టదు. ఎందుకంటే నువ్వు అలా వ్యసన పడేవారికైనా కీడు చేస్తే ఆ కీడు వల్ల నువ్వేమవుతావు? నిర్మూలం అవుతావు. ప్రేమని సపోర్ట్ చేస్తున్నారు. ఈ కయ్యూరు కూడా చూడండి, మన తమ్ముడి విషయంలో తను చంపాడు. అక్కడ చంపితే ఆ రక్తం దేవునికి దేవుడు వచ్చి అడుగుతున్నాడు, అయ్యా కయ్యూను నీ తమ్ముడేడయ్యా అంటే ఏం చెబుతున్నాడు? నేను నా తమ్ముడికి నేను కావాలి అన్నా సమాధానం అడుగుతున్నాడంటే నీకెందుకు చెప్పాలి? నేను నా తమ్ముడికి నేను ఏమన్నా కావాలి కొన్నా, వాడు ఏడన్నాడు నేనేనా? నేను చేసిన ఎవరికి తెలియలేదు, నేను చంపింది ఎవరు చూడలేదు, నేను చేసిన ఎవరికి తెలియలేదు అనుకున్నాడు. కానీ ప్రతిదీ దేవుడికి తెలుసుంటాడు. ఏంటండి? ఒకడంట భార్య చంపి ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఎప్పుడు తెలిసింది? ఒక వారానికి ఇల్లు మొత్తం ఏమవుతుందంట వాసన. ఇంటి పక్కన కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చి చెప్తే ఫ్రిడ్జ్లో భార్య ముక్కలు వేసామంట. ఒకడంట గుంట తీసి ఇంటి సందులో బారిపెట్టాడంట. ఇంట్లో లోపలే పండలు తీసి లోపల బారి పెట్టి పైన మళ్ళీ ఎట్టుండి అక్కడ అట్లా పెట్టాడంట. ఏమైంది? ఒక సంవత్సరానికైనా తెలిసిందా తెలీదా? 2 సంవత్సరాలకైనా నువ్వు అనుకోవచ్చు, నేను చేసిన పాపం ఎలా తెలిసింది, నేను చేసిన ఎవరికి తెలియలేదు,
కోపాన్ని నువ్వేం చేసుకోవాలి? మానుకోవాలి. నల్లి కోపం దేవుడి నీతిని నెరవేర్చదండి. నువ్వు కోపడుతున్నావు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడా? ఇరుగు పొరుగు వారు నిన్ను ప్రేమిస్తారా? నీ భార్య నిన్ను ప్రేమించదా? ప్రేమించదండి. నీ భర్త నిన్ను ప్రేమిస్తారా? నీ బిడ్డలు నిన్ను ప్రేమిస్తారా? నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమిస్తారు. నువ్వు కోపడితే, నువ్వు కోపడుతూ ఉండి నీ పక్కన ఎవడు కూర్చోడు, నీతో ప్రేమ ఎవడు మాట్లాడతాడు. కోపాన్ని నువ్వేం చేసుకోవాలంట? ఏం చేసుకోవాలండి? తీసి వేసుకోవాలి. మన సహోదరి సహోదరులారా, ఎందుకంటే చూడండి, కోపం అంట దేవుడి నీతిని నెరవేర్చవచ్చు. మన సహోదరి సహోదరులారా, కయ్యూరు విషయంలో కూడా చూడండి, ఏమైందంటే దేవుడి మీద కోపడ్డాడు, తన తమ్ముడి మీద కోపడ్డాడు, హేబేలుని చంపేశాడు. చివరికి దేవుడిని కూడా నేనేమన్నా కావాలన్నా నా తమ్ముడికి అని చెబుతున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, కయ్యూని యొక్క రక్తం, క్షమించండి, హేబేలు యొక్క రక్తం నాకు మరగాడుతుంది. అప్పుడు అన్నాడు, అయ్యా నేను పాపం. ఏమన్నాడంటే చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయం 12వ వచనం చదువుకున్నట్లయితే, నీవు నేలను సేదపరిచినప్పుడు అది తన సారమిక మీద నీకు అన్నాడు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మలు నేను అందుకు కయ్యూను నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. ఏమన్నాడండి? నువ్వు అన్య పనులని నీ తమ్ముడు చంపావు కాబట్టి ఈ భూమి నీకు ఆహారాన్ని ఏదో ఎన్నాళ్ళు ఉచితంగా పడించుకున్నావు. ఇక నీకు కరువు వచ్చింది, మానవ ఉండదు, నీళ్ళుండో, ఆకలి తప్పులతో నువ్వు నీ కుటుంబం ఏడవాలంట. అక్కడ అన్నాడు, అయ్యా నేను చేసినటువంటి దోష శిక్ష భరించలేనంత. ఎప్పుడు తెలుసుకున్నాడంటే తప్పు? ఎప్పుడు కోపం ఉన్నప్పుడు తెలుసుకున్నాడా? దేశం అయిపోయాడండి, సమాధానం లేదు, తల్లిదండ్రులకు ఉండట్లేదు, ఎడుబడితో వెళ్ళిపోతున్నాడు, ఏం చేస్తున్నాడు తెలియట్లేదు. తెలుస్తుందండి, తెలిసిందే చెప్పండి. కోపంలో నేను చంపేందుకు చూడండి, పోలీసులకు తెలియకుండా ఊరు ఎక్కడ పడితే ఆడ అన్నం ఉండదు, నిలువు నీడుండదు, ఆడపోతారు ఎవరైనా కోసం ఉండబోదు, ఆడ పోకూడదు, ఏది నెమ్మదిగా ఈ ఊరు వస్తాడు, ఇంకో ఊరు పోతావు, ఇంకో ఊరు వస్తాడు, ఇంకో ఊరు పోతావు, అడిపోతావు, ఇటు పడితే అడిపోయి ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పండి? నువ్వు 20 కాదు 100 ఊళ్ళు తిరిగినా అది మరలా తీసుకొచ్చి నిన్ను ఏం చేస్తాడన్నా శిక్ష పెడతాడు. శనికావేశం 5 నిమిషాల కోపం వల్ల నువ్వు ఒక నరహత్య చేయవుతున్నావు. 5 నిమిషాల కోపం వల్ల నీ కుటుంబానికి నువ్వు దూరం అవుతున్నావు. 5 నిమిషాల కోపం వల్ల నువ్వు దేశ దిమ్మీద అయిపోతున్నావు. నెమ్మది ఉండదు. ఊళ్ళో కూడా జరగలేదు, మెట్లు వచ్చి అది వచ్చి ఇది వచ్చి అన్నీ వచ్చి తిరుగుతున్నాడు. ఏమన్నా అయ్యేందుకు నేను చేసినటువంటి దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. ఎట్లాంటిది అట్లాంటి గొప్పదంటే పెద్దదండి, భయంకరమైనటువంటి పాపం చేశాడంట. ఏమి తప్పు చేయని వ్యక్తిని చంపాడు. అతను కూడా ఏం చేశాడండి? చక్కగా ఇల్లు ఉంచుకోండి భార్య చంపాడు. ఆయన తప్పు చేసినా ఏం చేయాలి? ఇంకా అప్పుడు దాకా చక్కగా మొక్క అవుతున్నాడు. ఆ భార్య చంపాడు, తీసుకెళ్ళి ఏం చేశాడండి? జైల్లో వేస్తే 7 సంవత్సరాలు లేదా 14 సంవత్సరాలు సత్తా బతుకుతా ఆ జైల్లో ఏం చేయాలి? రాళ్ళు కొట్టుకుంటా, కై కొట్టుకుంటా, ఈ కొట్టుకుంటా 2 నిమిషాల కోపానికి జీవితాంత శిక్ష చేశారా? కాబట్టి కోపాన్ని ఏం చేయాలి?
మానివేయాలి. కోపం వల్ల చూడండి అధికారులు కూడా ఏం చేయబడ్డారట, ఉరి తీయబడ్డారట. ఎవరైనా హామాన్ అనే వ్యక్తి చూడండి మొర్దెకై అనే ఒక వ్యక్తి మీద కోపడ్డాడు. ఎందుకు ఇతను నాకు నమస్కారం పెడతాడు, ఇతను నన్ను గౌరవించట్లా, నీ డబ్బు చూసి, నీ అధికారం చూసి, నీ కొన పలుకుబడి చూసి నేను గౌరవించాలా? చూడండి కోర్ట్ క్లాస్ అనేది కానీ ఎవడికి పెట్టాడు, ఎవడికి చూడండి దానం చేయడు, ఎవరిని గౌరవించాడు. అతనికంటే పెద్దలను కూడా ఎవరి అన్న డబ్బు ఉందని అన్న చిన్న వాళ్ళని చూడగలగా కోపడతారు. చిన్న చిన్న తప్పులకు చూడండి ఎట్టబడితే శిక్షించేవాడు. ఈ హామాను కూడా చూడండి మొర్దెకై విషయంలో అతను నాకు నమస్కారం పెడతలేదు కాబట్టి అతని జాతి మొత్తాన్ని ఒకరి మీద కోపం ఏమైంది, జాతి మొత్తాన్ని చంపేయడానికి కారణం. వాళ్ళు ఎక్కడ ఉన్నారా? ఉన్నారని ఒకడు చూడండి అతను చేసే తప్పు చూడండి, అతను తప్పు చేస్తే ఆ ఇంట్లోతో మాట్లాడతారా? ఆమెకి నాకు మాటలేవండి, అతనికి నాకు మాటలేవండి, ఆ ఇంట్లో మేము ఏముంది నీలో? పాపం ఉంది ప్రియమైన సహోదరి. పాపం నిన్నే ఏం చేసింది? నాశనం చేసింది ప్రియమైన సహోదరి. కాబట్టి నీలో ఏముండకూడదట, కోపం అనేది ఉండకూడదు. కోపం ఉందనుకో నీ జీవితం ఏమైంది? కయ్యూను లాగా చూడండి ఏమైపోయిందండి? కోపం ఉండడం వల్ల నీ జీవితమే నిర్మూలమైపోయింది. కాబట్టి కోపాన్ని మానేయాలి. 15 ఎంచుకున్నారు, 5 ఎంచుకున్నారని వాళ్ళు వ్యసనాలు చేశారు. నాకంటే చదువుతున్నారు, నాకంటే లక్ష్మి సంపాదిస్తున్నారని వ్యసనాలు తీసుకోవాలి. అవి ఉన్నంతకాలం చూడండి పాప నిన్ను ఏది సంపద. ఈ హామాను కూడా చూడండి మొర్దెకై మీద వ్యసనం పడేవాడు. ఎప్పుడు వ్యసనం పడ్డాడు? రాజు చూడండి మొర్దెకై ఏం చేస్తాడంట, ఏం చేశాడంట? రాజు మొర్దెకైని పిలిపించి తన గుర్రాలు ఇచ్చి, తన వస్త్రాలు ఇచ్చి, తన కట్టించి, తన ఉంగరం ఇచ్చి చూడండి ఊరు మొత్తం పట్నం మొత్తం జరిగితే అది చూసి హామానుకి ఏం కలిగిందంట? వ్యసనం కలిగిందండి, పాపం కలిగింది. ఎత్తన కాదు అసలు ఇతను జాతి మొత్తాన్ని చంపారనుకొని ఒక తాకీదు రాయించాడు. ఇదిగో రాజా, నీకున్నటువంటి ఈ రాజ్యంలో చేసిన నిబంధనలకి వ్యతిరేకంగా జీవిస్తున్నారు, ఈ జాతి వారిని నిర్మూలన చేద్దామని ఒక తాకీదు రాయించాడు. తాకీదు రాయించి ఏం చేస్తున్నాడన్నా? వాళ్ళందరినీ చంపుదామని మొర్దెకై కోసం తన ఇంటి దగ్గర ఒక ఉరికొయ్యని సిద్ధపరిచాడండి హామాను. ఎస్తేరు రాణి చూడండి ఆ ఉన్నటువంటి ఆ వ్యక్తిని పిలిపించి, రాజును పిలిపించి, రాజా ఇతను మా జాతి మొత్తాన్ని చంపాలని చూస్తున్నాడు అని చెప్పి హామాను గురించి అయితే హామాను అదే ఊరికొయ్య మీద ఏం చేశారట? ఉరి తీసేడు ప్రియమైన సహోదరి. కాబట్టి నీలో ఏమనకూడదు, కోపం ఉంటే ఆ కోపం నిన్నే నాశనం చేస్తుంది, నిన్నే నిర్మూలన చేస్తుంది, నిన్నే పతనం చేస్తుంది. కాబట్టి నీలో కోపాన్ని తీసేసుకోవాలి. ఒక భక్తుడు ఉన్నాడు పౌలు గారు, యేసు ప్రభు పేరు ఏదే కోపడేవాడు. స్వార్థం అడ్డతారేది, వాక్యం చదవాలేది, ఏది మాకు కాలేది, మాకేంటి అని క్రైస్తవులు చూడండి ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో పోయి స్త్రీలు కానీ పురుషులు కానీ అందులో చిన్నపిల్లలు కానీ అందరూ బయటకు తీసుకొచ్చి రాళ్ళ పెట్టి కొట్టి చంపేవాడంట, కత్తులు పెట్టి చంపేవాడంట. అంత కోపిస్తాంట. ఎవరు? సౌలు. ఈ సౌలు చూడండి దేవుడు మాట్లాడిన తర్వాత తన పాప పనులు రాలిపోయిన తర్వాత సాధువు లాంటి జీవితం బతికాడు.
సాధువుకి ఏమైందట కోపం వచ్చిందా? సాధు జంతువులకి కోపం రాగా వచ్చిందండి. చూడండి, ఒక ఎద్దులు చూడండి, ఎదుర్కోండి, బయలు చూడండి, అవి ఏం చేస్తాయి? ఆకుకూరలు అంటే దాన్ని కర్ర తీసుకొని కొట్టి ఎన్నిసార్లు కొట్టి ఏం చేసింది? అది నోరు మూసుకొని అక్కడే పడి ఉండిది, కానీ తిరగబడిద్దండి. సాధు ఉన్నటువంటి వ్యక్తిని తిరగబడతారా? చూడండి, ఒక దినాలంట ఆ సౌలుని చూస్తే ఆ పట్టణం వాళ్ళందరూ వణికిపోయారంట. అలాంటి క్రీస్తుని అంగీకరించిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, తన పాపాలు క్షమించబడిన తర్వాత ఒక దినాన్ని చూడండి, ఒక ప్రాంతంలో స్వార్థ ప్రకటిస్తానికి పోతే ఇతను ఎడుగు వచ్చాడండి. ఇతను ఇదిగో మనలాగా యేసు ప్రభు గురించి చెప్పిన వాళ్ళని చంపేవాడు, వాళ్ళు కూడా చంపుతారేమో అని భయపడ్డారు. ఆ సమయంలో ఆయన ఎవరు అంగీకరించబోతే ఫిలిప్పీ అంటే భక్తి వచ్చి చూడండి ఏం చేశాడు? ఆయన ఫిలిప్ వచ్చి సాక్ష్యం చెప్పాడు. ఇతను మారిపోయాడు, ఇతను మునుకున్న కోపాన్ని తీసేసుకున్నాడు అన్నప్పుడు పౌరులను చూడండి, అక్కడున్న పరిచయులు, అక్కడున్న కొంతమంది ప్రజలు రాళ్ళు పెట్టి కూడా కొట్టారు. మరి రాళ్ళు పెట్టి కొడితే తిరిగి కొట్టాడా? కొరడా పెట్టాక 39 దెబ్బలు కొట్టారంట. ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టిన తిరిగి ఒక దెబ్బ కూడా ఈ సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ఒక దెబ్బ కూడా. ఎందుకని? మనలో కోపం ఏమైపోయింది? మనం కూడా అలా కోపాన్ని ఏం చేయాలి? తీసేసుకోవాలి. మనలో ఉన్నటువంటి వ్యసనాన్ని తీసేసుకోవాలి, ఆగ్రహాన్ని తీసేసుకోవాలి, కోపాన్ని తీసేసుకోవాలి. కోపాన్ని మానుకున్నప్పుడు అది పాపం వైపు దారి. పాపానికి మనం మన మీద అధికారాన్ని ఇవ్వాలి. పాపానికి ఎప్పుడైతే మనకు అధికారం ఇస్తామో అప్పుడు చూడండి అది మనల్ని నిర్మూలన చేసేది. కాబట్టి కోపాన్ని నువ్వు మానేవేయాలి. పౌలు కోపాన్ని మానేసాడు. చూడండి, ఎన్నో సంఘాలు కట్టాడు, ఎంతో మందికి సువార్త చెప్పాడు, చిన్న క్రీస్తుగా పిలువబడ్డాడు. మరి యేసు ప్రభు లాంటి ప్రేమ ఉందా? యేసు ప్రభు చూడండి, తన శిష్యులు ఇబ్బంది పెట్టినా, అక్కడున్న మనుషులు ఇబ్బంది పెట్టి ఎవరి మీద కోపడడానికి క్రీస్తుని పోలిన మనం కూడా అలాగే మనలో ఉన్న కోపాన్ని తీసేసుకొని ఒక సాధువుగా, ఒక ప్రేమ కలిగిన వాడు, ఒక దీర్ఘశాంతం కలిగిన వాడు, ఒక దయాలతో కలిగిన వాడిలాగా మనం కూడా జీవించాలి. అప్పుడే చూడండి పాపం మనం ఏడదు. నువ్వు చేసే కీడుని బట్టి నువ్వు నిర్మూలన అవుతావు. కాబట్టి నువ్వు కోపాన్ని కీడుని మానివేసినాడు నువ్వు బాగుపడతావని స్పష్టంగా దావీదు మనతో తేటగా మాట్లాడుతున్నాడు. నీ వాక్యాన్ని బట్టి చూడండి, నువ్వు కూడా నీ జీవితాన్ని రాత్రికాల సమయంలో మార్చుకోవాలి. నా జీవితం ఎలాగో, నేను ఎలాగున్నా, నా స్థితి ఎలాగుంది అని ప్రతిదీ గమనించుకొని నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క భక్తిని మార్చుకొని దేవుడి సన్నిధిలో జీవించాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్ని మాట దేవుడు తన వెనుకల్లో జ్ఞాపకం చేసుకుంటా. ప్రతి ఒక్కరికి వందనాలండి. మంచిదండి.